గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, కొంతమంది యూట్యూబ్లో అడిగారు ధ్యానం ఇంకా కొంచెం చేపిస్తే బాగుంటుంది స్వామీజీ అంటే కొంత ప్రయత్నం చేస్తున్నాము. గతంలో కూడా ఎన్నోసార్లు ధ్యానం చేపించాము, మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ధ్యానం ఎందుకు చేయాలంటే, మన మనసు ఉరుకులాడుతుంది కాబట్టి ఎన్నో జన్మల నుండి ఆశాపాశాలతోటి పరిగెడుతూనే ఉంది. దానికి రెస్ట్ అనేది లేదు. ప్రతి నిమిషం ప్రతి సెకండు ఆలోచనతో అది పరిగెడుతుంది కాబట్టి నిశ్చలత్వం కోల్పోయి అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఆ పరుగు నుండి, ఆలోచనల నుండి దూరం చేయటానికే మనము ఈ ధ్యానం చేయటం జరుగుతుంది. మనసు హెల్తీగా ఉంది, నిశ్చలత్వం లేదు కనుక మనం ధ్యానం ద్వారా, ధ్యానం అంటే ఒక ఏకాగ్రత గురించి, ఒకే వైపు ఉండటానికి మనము ఇది చేసే ప్రక్రియ అనే ధ్యానం. కొంతమంది ముక్కు చివరన పెడతారు. నాసికాగ్రమందు నయముగా మది నిలిపి బాసిగాని చూడ వశమగును కాసి కంచి నరిగి కడగన్లు బడనేల విశ్వదాభిరామ వినురవేమ. నాసికాగ్రం అంటే ముక్కు చివరన ఎవరైతే దృష్టి ఉంచి అలా ఫస్ట్ చూడాలి. ముక్కు చివరన అలా చూసి మనం కళ్ళు మూసుకుంటే ఆ ముక్కు చివరనే మనకు ముక్కు కనపడుతుంది కనుక మనం దాన్నే గమనిస్తూ మన మనసంతా ముక్కు చివరనే ఉండాలి. అలా ఎందుకు ఉండాలంటే, మనం ఒకవైపు ముక్కు చివరన ఉంటుంది కాబట్టి ఆలోచనలు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు వచ్చినా రాని మనము అలవాటు చేయాలి. ఫస్ట్ చేస్తుంటే మనసు కుదుట పడుతుంది, ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రాక్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆచరణ చాలా గొప్పది. ఏది ఊరికే రాదు. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తున్నాము. చాలామంది అంటుంటారు, స్వామీజీ మేము ధ్యానం చేస్తున్నాం కానీ మనసు నిలవటం లేదు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఆలోచనలతోటి మాకు కుదిపేసినట్టు అవుతుంది, నిశ్చలత్వం కనపడతలేదు, చాలామంది చెప్తూ ఉంటారు. అది వాస్తవమే. ఎందుకంటే ఎన్నో జన్మల నుండి మనం చేసుకున్నటువంటి ఇవన్నీ మనకి ఇష్టానుసారంగా మనం పీడి చేసుకొని ప్రపంచం వైపే మనం పరిగెడుతున్నటువంటిది మనమే చేసినాం కాబట్టి అవన్నీ మనసు మనకు ధ్యానంలో చూపెడుతూ ఉంది. ఇప్పుడు ఆలోచనలు తగ్గటానికి ధ్యానం అనే ప్రక్రియ ఉంది కనుక ఆలోచనలు వచ్చిన రానివ్వండి, మీరు మాత్రం ఆ క్రమం తప్పొద్దు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఏదో సమయం పెట్టుకొని ఒకే చోట చేయాలి. ఏదో ఒక ప్లేస్ నిర్ణయించుకొని, అటు ఇటు తిరిగే ప్లేస్ కాకుండా కొంచెం సీక్రెట్ ఉన్న ప్లేస్. ధ్యానం అనేది ఎవరు చూడకూడదు, అది నిశ్చలంగా చేసే ప్రక్రియ. ధ్యానం ఇది చేసినప్పుడు కూడా మన నడిచే నడవడి కూడా
సరి అయినది ఉండాలి. ఎందుకంటే మనం ఇల్లు శుభ్రం చేసి ఆ చెత్తను ట్రేలో బయట పడేస్తుంటాము. మళ్ళీ కొత్త చెత్త తయారవుతూ ఉంటుంది. అంటే మనం నడిచే నడవడిని బట్టి మనం ధ్యానం వల్ల కొంచెం క్లీన్ అయినప్పటికీ కూడా మళ్ళీ మనం కొత్తగా స్వార్థపూరితమైనటువంటి కర్మలు చేస్తూ మళ్ళీ చెత్తను వేస్తూ ఉంటాం. అది జాగ్రత్త పడాలి. మనం శుభ్రం చేస్తున్నప్పుడు మళ్ళీ చెత్త వేయకూడదు. మనకు ఎన్నో జన్మల నుండి చెత్త వేసే అలవాటు అయింది. అది చెత్త అని తెలియదు అది, కానీ వేస్తూ ఉంటాం. చెత్త అని మనకు తెలియాలంటే కూడా మన మనసు ఆగి ఉండాలి. మనకు తెలియటం లేదు అది అజ్ఞానం అని. కనుక ఇప్పుడు 2-3 విధాలుగా మనము మనసుని అరికట్టాలి. ధ్యానం కూడా ఎంత శ్రేష్టమైనదో మనకు రుచి తెలియటం లేదు. అలా చక్కగా ధ్యానం చేస్తే మనకు మెల్లమెల్లగా రుచి ఏర్పడుతుంది. సమయం పడుతుంది, తొందరపాటు పనికిరాదు. ఊరికే అలా నిశ్చలం కూకోవటమే, ఆలోచన రహితమే. కొన్ని రోజుల తర్వాత అది అలవాటైపోతే అందులో రుచి కనపడుతుంది. ముఖ్యమైనటువంటిది నడిచే నడవడి కూడా పవిత్రమై ఉండాలి. తినే తిండి సాత్వికారమై ఉండాలి. నాలుగు విధాల దాన్ని అటాక్ చేయాలి మనసుని. ఎందుకంటే మనం ఇష్టానుసారంగా తిండి తింటాము, నాన్ వెజ్ ఇవన్నీ తింటాం కాబట్టి నాన్ వెజ్ తినటం వల్ల మనకు రజోగుణము తమో గుణం ఏర్పడుతుంది. మనసుని మబ్బుగా పెడుతుంది. ఆ తర్వాత నిద్రావస్థలో వెళ్తుంది. నాన్ వెజ్ తిన్నవాళ్ళు టెంపుల్ కూడా పోరు, మనసు ఒప్పుకోదు. నేను నాన్ వెజ్ తినని టెంపుల్కు రానంటారు. అంటే భయం. వాళ్ళకు తెలుసు నాన్ వెజ్ కూడా దైవానికి విరుద్ధమని. కానీ నాలుక రుచి గురించి తింటూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్సే ఉంటున్నాయి. శరీరం ఫ్యాట్ పెరుగుతుంది, రజోగుణం ఏర్పడుతుంది, మనసు తేలిక ఉంచదన్నట్టు. కనుక మనం అవి మెల్లమెల్లగా ఎర్ర చేస్తూ మనం సాత్విక ఆహారం, పప్పు దినుసులు, చాలా ప్రోటీన్ ఉన్నటువంటి వెజిటేరియన్లు చాలా బెటర్దేముగా ఉంటాయి. అవి తీసుకుంటే తేలికపాటుగా అరుగుతాయి. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. ఆహారం సాత్వికం తీసుకోవాలి. నడిచే నడవడి సత్యంగా నడవాలి. ఈ రకంగా మనము నడుచుకు ఉంటే, ఆచరణ చేస్తూ ఉంటే అప్పుడు మన మనసు ఎక్కువ ఉరకటానికి ఛాన్సెస్ లేదు. మనసు ఉరుకుతుందంటే మన ఆచరణ సరిగ్గా లేకపోవటమే, మనం ఇష్టానుసారంగా మాట్లాడటమే. కనుక అక్కడ ధ్యానం చేస్తూ ఇక్కడ ఉరకకుండా చేస్తూ అలా మనం ప్రయత్నం చేస్తుంటే ధ్యానం చక్కగా కుదురుతుంది.
అలా చేస్తూ చేస్తూ మనసులో మాలిన్యం దూరం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మాలిన్యం దూరం అవుతుందో మన మనసు శుభ్రం అవుతుంది, సిద్ధిగా అవుతుంది. చిత్తప్రజ్ఞ లక్షణం ఏర్పడుతుంది. ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవుతూ ఉంటుంది. మన ధ్యానం కూడా మన స్థూల శరీరానికి కాదు, సూక్ష్మ శరీరానికి ఇది మనం చేసే ధ్యానము. సూక్ష్మ శరీరంలో అన్ని నల్ల దెబ్బలతో ఉంది, ఎన్నో జన్మల నుండి ఫీడ్ చేసుకున్నటువంటిది అక్కడ స్టోరేజ్గా ఉంది అది సూక్ష్మ శరీరంలో. అందుకని మనసు దానికి ఎడ్డు కాబట్టి ఆ మనసు కూడా అస్తవ్యస్తంగా ఉంది. శుభ్రం లేని ఇంట్లో ఉంటే ఏ విధంగా మలిన గంధం ఏర్పడుతుందో, అసహ్యంగా ఉంటుందో, అట్లనే మన సూక్ష్మ శరీరం కూడా అస్తవ్యస్తంగా ఉంది కనుక మన మనసు ప్రశాంతంగా ఉండలేకపోతుంది. అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది, ఎక్కడైనా సుఖం ఉంటుందా, ఎక్కడ నాయి ఉంటుందా అని పరిగెడుతుంది. అందుకని మనం అది గమనించి లోపట ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేసేదే ప్రక్రియ ధ్యానము. కనుక గొప్ప సమయం మనం ఇవ్వాలి, అలవాటు చేయాలి. 10 నిమిషాలు, 20 నిమిషాలు అలా పెంచుతూ ఉండాలి. రోజు 2-3 నిమిషాలు పెంచుతూ అర్ధగంట, ఆ తర్వాత గంట అలా నిశ్చలంగా ధ్యానం చేసి అలవాటు అయిపోతే ఇంకా శరీరం కూడా ప్రశాంతంగా అవుతుంది. మన లోపల కొన్ని రుగ్మతులు కూడా పోతాయి. మొఖాల నొప్పులు, శరీరాన్ని అస్తవ్యస్తంగా అయినటువంటి ఇంకా బీపీ, షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. అవి పోవు కానీ కంట్రోల్లో ఉంటాయి అన్నట్టు. కనుక మనము అవి ఆటోమేటిక్గా వెళుతాయి. మనం చేసే ప్రక్రియ ఒకే ఒకటి, నిశ్చలంగా ఉండటం, బాగా ధ్యానం చేయటం. అలా ఎప్పుడైతే మనం అలవాటు చేసినామో మన శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఇదే విధంగా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. రోజు దీనికి అలవాటు అయిపోతే నిశ్చలంగా మనము కూర్చుంటూ ఉండాలి. అలా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఎక్కువ కదలకూడదు, కళ్ళు తెరవకూడదు. మనం ఏకాగ్రత అంతా కూడా మన 2 కన్నుల మధ్యన పెట్టి నిశ్చలంగా అలా ఆలోచన రహితమే. కొన్ని రోజులకు ఆలోచన తగ్గుతూ ఉంటుంది. మనం నడిచే నడవడిని బట్టి సత్యంగా నడుస్తూ ఉంటే మెల్లమెల్లగా మన మనసు మన కంట్రోల్లో వస్తుంది. మాలిన్యం తగ్గిన కొద్దీ మన మనసు నిశ్చలంగా అవుతుంది. ఎప్పుడైతే నిశ్చలత్వం వస్తుందో మనకు ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది. ధ్యానం అంటే సింపుల్, ఇంతే, పెద్ద కష్టం లేదు. కానీ ఇంకా గురు కీలకం ఉంటే గురువు ఒక మార్గం ఇంకా స్పీడ్గా ప్రయాణిస్తుంది. కనుక సద్గురు కూడా అవసరమైంది. ఇళ్ళలో చేసుకున్నటువంటి వాళ్ళకు ఇది సరిపోతుంది. ఇంతే, మీరు రోజు అలవాటు చేసుకోండి, మీ శరీరం ఎంత హాయిగా ఉంటుందో.
రుగ్మతలు కూడా మాయమైపోతాయి, నొప్పులు తగ్గైపోతాయి. మీరు ఎంతెంత నిష్టతో చేస్తారో అంతంత శరీరం స్వస్థగా ఉంటుంది. అంతే, కదలకుండా కూర్చోటమే. ఇప్పుడు మనం ధ్యానం ముగిస్తున్నాము. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. తర్వాత ఇట్లా చేతులు చూసుకొని ఇక్కడ చేతులలో ఒక పవర్ ఉంటుంది. తర్వాత కళ్ళ పైన ఇట్లా పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా తెరుచుకొని అలా చూసుకోవాలి. చూస్తే ఏమవుతుందంటే మనకు ఈ ఎనర్జీ, చేతిలో ఉన్నటువంటి ఎనర్జీ మళ్ళీ లోపలికి వెళ్ళి నిశ్చల స్థితిని మనకు తీసుకొని వస్తుంది. కనుక మనం ప్రతిదీ కూడా ఇలా రోజు అలవాటు చేస్తే మనకెంతో ప్రశాంతత చేకూరుతుంది. ఒక మత్తులాగా ఆవరిస్తుంది. ఆ యోగ మత్తు అంటారు, అది అలవాటు కావాలి. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను మాట్లాడొద్దు అనిపిస్తుంది, అంత మత్తు నాకు ఆవరించింది. అలా కూకుంటే చాలు, అలా గాలిలో ఆనందమయంగా వెళుతుంది. ఇప్పుడు చూడండి, నా కళ్ళు చూడండి, ఆ మత్తులో లీనమవుతుంది. ఇట్లా కళ్ళు మూసుకొని అలా ఉంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఎంత ఆనందంగా ఉందో. బలవంతంగా మాట్లాడుతున్నాను నేను మీకు అర్థం కావటానికి. ఎంత తక్కువ మాట్లాడితే అంత శరీరానికి మంచిది. మన మనసు అలజడ లేకుంటుంటుంది. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నారు. బ్రహ్మాన్ని మనం పిలవాలంటే మౌనంగానే పిలవాలి. ఎంత మౌనంగా ఉంటే అంత శరీరం తందరుస్తిగా ఉంటుంది. ఎంత మనం మాట్లాడితే అంత అలజడిగా ఉంటుంది. అంతే మనకు సిస్టమ్ అన్నట్టు. అందుకని తక్కువ మాట్లాడాలి. మాట్లాడినటువంటి విషయం సత్యంగానే మాట్లాడే అలవాటు చేసుకోవాలి. మనం అసత్యం మాట్లాడుతూ ఉంటాం, మనకు తెలియకుండా సరదాగా అయినా కానీ ఊరికేనే మాట్లాడుతూ ఉంటాం. ఆ చిన్న చిన్న వేవ్స్ కూడా మనకు ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి, మనకు తెలియదు. ప్రతిదీ కూడా పాయింట్ అవుతుంది ప్రకృతిలో, ఆ విశ్వంలో ప్రతిదీ మనకు ఎవరు ఏం మాట్లాడారు సూక్ష్మంగా పాయింటెడ్ అవుతుంది. అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అన్నట్టు. అందుకే ప్రతి సమయం కూడా ప్రజెంట్గా ఉండాలి. ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉండాలి. అదంతా కూడా మళ్ళీ తిరిగి మనకే వస్తుంది, శాంతి రూపంగా వస్తుంది. కనుక మనం తెలిసి ప్రయాణిస్తే ఎంత చక్కగా ఉంటుందో. కనుక ఇంతే, మీరు రోజు ఇలా చేస్తూ ఉంటే మీరు చాలా మార్పు వస్తుంటుంది. ఎన్ని లాభాలు మార్పు వస్తుంటాయి. శారీరక లాభము, మానసిక లాభము, సంకల్ప శక్తి కూడా దీని ద్వారా వస్తుంది. మనం ఏదైనా లోటుపాటు అంటే కూడా, తండ్రి నాకు ఈ లోటుపాటు ఉందని తీర్చు అంటే కూడా ఆ సంకల్ప సిద్ధిస్తుంది, తీరుతూ ఉంది. ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి దీంట్లో. కాకపోతే పని కట్టుకొని ఏకాగ్రతగా, సిద్ధిగా, దీక్షగా మనం చేసి ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా అదే అందులోనే ఉండిపోతుంది. అప్పటి వరకు మనం చాలా చక్కగా ఒక బస్సు రెడీ చేసి మెయిన్ రోడ్ మీద, ఒక ట్రాక్ మీద, ఒక ట్రైన్ ఉంది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ట్రాక్ మీద పెట్టేంత వరకు కష్టంగా ఉంటుంది. ట్రాక్ మీద పెట్టినాక ఆటోమేటిక్గా అది ప్రయాణిస్తుంది. అట్లనే మనం ధ్యానం చేస్తూ ఒక రోజుకి మన ట్రాక్ మీద వచ్చినప్పుడు అదే వెళుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా నిలబడ్డా, కూకున్నా, తింటున్నా కానీ ఆ ధ్యాన స్థితి అలా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఊరికే ఆలోచిస్తే చాలు, ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంతవరకు మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. కనుక మీరు కూడా చాలా మారి
ఉన్నత స్థితికి వస్తారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.